శ్రీరామచంద్రుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే రాజ్యాన్ని ఉపాసించటం. అంటే వదిలివేయడమా? ఉపాసన. ఉపాసన అంటే దానినే తిరిగి 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 మననం చేయడాన్ని వారు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశారు. అంటే వారి జీవితం మొత్తము ఆ మంత్రంలోనే వారు గడిపారు. అలాగే శ్రీరామచంద్రుడు తన జీవితం మొత్తము కూడాను రాజ్యాన్ని ఉపాసించారు. ఆయన యొక్క నరము కూడా ప్రతి క్షణము కూడా ఆయన చేసిన ప్రతి పని ఉపాసన అని తీసుకుంటే అది రాజ్యము రాజ్యము రాజ్యము. రాజ్యము ఏ విధంగా నడపాలి, రాజ్యం ఏ విధంగా నిలపాలి. అందుకే మన జాతిపిత రామరాజ్యం కావాలి. రాముడు దేనికి ప్రతీక అంటే మన దేశంలో రామరాజ్యానికి ప్రతీక. ఆ రాజ్యాన్ని ఆయన ఉపాసించారు. రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. అది ఎన్నాళ్ళు పాటు ఆయన ఉపాసించారు అంటే ఆ శ్లోకంలోని మొదటి పంక్తిలో మనకి దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అంటే అర్థం 11,000 సంవత్సరాలు. శ్రీరాముడు చేసిన పని ఏమిటి అంటే మంచి భర్తగా ఉండటము, మంచి కొడుకుగా ఉండటము, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ముఖ్యంగా వారు చేసినటువంటి పని ఏమంటే రాజ్యాన్ని ఉపాసించారు. ఆయన జీవితం మొత్తంలో ఆయన ఉపాసించింది.